ఈరోజు మా మమ్మీ ఏం వంట చేస్తుంది చూద్దాం పదండి. ఏం వండుతున్నావు? మిల్ మేకర్ బిర్యానీ. ఓకే, ఫస్ట్ ఏం వేసినావు? ఆయిల్ వేసి గరం మసాలా అంతా వేసేసి ఆనియన్ అల్లం వెల్లిగడ్డ వేసి మంచిగా ఫ్రై చేస్తుంది అనమాట. సో ముందుగా అయితే మనము మంచిగా మిల్ మేకర్స్ని ఇట్లా నానబెట్టుకోవాలి. ఇవి కొంచెం నానాలి కదా, ఇట్లా చూస్తున్నారు కదా, ఇదైతే నానిందనమాట. సో నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా. లేదు అర్జెంట్ ఉందంటే వేడి నీళ్ళలో వేసుకొని కూడా తీసేసేవచ్చు అనమాట. ఇది మంచిగా ఇట్లా బ్రౌనిష్ కలర్లో వచ్చింది కదా. ఏం చేస్తున్నావే? మిల్ మేకర్ బిర్యానీ చేస్తున్నావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అడిగినా. మిల్ మేకర్ బిర్యానీ అని ఆల్రెడీ ఫస్టే చెప్పినావు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నావు ప్రాసెస్ అది చెప్పు. ఇదేంది? పాలా? పెరుగు. పెరుగు. ఓకే, పెరుగుని ఏం చేస్తున్నావు? ఏం చేస్తారా? ఇక దీన్ని టచ్ చేసి పసుపు వేసింది అనమాట. మా మమ్మీ కామెడీ చేస్తుంది అనమాట, అప్పుడప్పుడు కామెడీ చేస్తుంది. అయితే మంచిగా పసుపు వేసుకొని ఇట్లా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అయితే ఆనియన్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మిల్ మేకర్ అనేది వేసేసుకోవాలి. మిల్ మేకర్ అండ్ కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకొని ఇట్లా అది కూడా మొత్తం మిక్స్ అయిపోవాలన్నమాట ఆనియన్లో. అట్లా మంచిగా ఒకసారి కలిపేసుకుందాము. ఇక్కడ పెరుగు అయితే మంచిగా గిల్లగొట్టేసుకొని పెట్టుకుంది. అదే పెరుగు వచ్చేసి మన మిల్ మేకర్ ఉంది కదా, అందులో మంచిగా వేసుకొని ఇప్పుడు కలిపేసుకుందాము. సో అది ఒక 5 మినిట్స్ దాకా కొంచెం ఉడకనిద్దాము మిల్ మేకర్లో. అది మొత్తము మిల్ మేకర్కి పట్టాలన్నమాట పెరుగు అండ్ ఇప్పుడు మనం ఏదేది మసాలా వేసామో అదంతా మిల్ మేకర్కి పట్టాలి. ఒక 5 to 10 మినిట్స్ ఇట్లా మనము మంచి ఇట్లా ఫ్రై చేసుకుందాము దగ్గరికి. చూస్తున్నారు కదా ఎంత బాగా అనిపిస్తుంది కదా, కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా. మిల్ మేకర్ది కూడా కొంచెం రెడ్ కలర్లో వస్తుంది. సో మనం ఆల్రెడీ అయితే బియ్యం కడిగేసుకొని పెట్టేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇది కర్రీ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో అదంతా మనము రైస్లో వేసేసుకుందాము. మనం మొత్తం రైస్లో వేసేసుకొని ఒకసారి దీన్ని మంచిగా కలిపేసుకుందాము. ఇది ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. ఇది మొత్తం అయిపోయిన తర్వాత చూద్దాం ఎలా వచ్చిందనేసి. వావ్, చూసినారు కదా ఎంత బాగా వచ్చిందంటే. పైనుండి మనకు ఇష్టమైతే కొద్దిగా కలర్ కూడా వేసేసుకోవాలన్నమాట. సో నాకు ఇష్టం కాబట్టి నేను కలర్ కూడా యాడ్ చేసుకున్నాను. సో ఎంతగానో టేస్టీ అయినా ఈజీ అయినా మిల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఎలా ఉందనేసి మీరు నాకు కామెంట్ చేయండి. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.